ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు మనం బలపరచబడుతున్నాం. దేవుని మాటల ద్వారా ఎంతో ఆదరణను, ఆప్యాయతను మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రేమ కలిగిన మాటలండి. ఎంత విశేషకరమైన మాటలంటే మన జీవితాల్లో నిజంగా ఆయన మాటలు మనల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తున్నాయి. దిగులు, భయము, చాలా ఆందోళనతో మన జీవితాలు ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రతిరోజు కూడా దేవుని మాటలే మనల్ని బ్రతికిస్తున్నాయి. మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు ధ్యానిద్దామా? ప్రతిరోజు ఎంతగానో దేవుడు బలపరుస్తున్నట్లుగా మనము కూడా బలంగా ముందుకు సాగుదాం. ఆలస్యం ఎందుకండి? లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడనే ఉన్నారు. ఒకసారి దేవుని వాక్యం ధ్యానిద్దామా? మరి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ప్రైజ్ ద లార్డ్. చక్కని మాటలు కదండి. భయపడకండి, భయపడొద్దు. ప్రైజ్ ద లార్డ్. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కలోనికి ఉన్నవి. అవును కదా? ఎస్, అవును. చూడండి, మన తల వెంట్రుకలన్నీ కూడా చూడండి ప్రభు లెక్కలో ఉన్నవి అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆయనకు అన్నీ తెలుసండి. ఈ రోజున మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు, దేవుడు అన్నీ నన్ను మర్చిపోయారేమో, నా కుటుంబాన్ని మర్చిపోయారేమో, లేకపోతే నా పరిస్థితులలో దేవుడు నన్ను చూడట్లేదేమో, ఇలా చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి. మరొకసారి మాటను చూద్దామా? చూడండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఈ ఉదయకాల సమయంలో మీరు భయపడవద్దు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? అవునండి, మనము దేవుని దృష్టిలో విలువ కలిగిన వాళ్ళము, విలువైన వాళ్ళము. మనం ఆయన సొత్తు. మనల్ని దేవుడు ఎలా మర్చిపోతారు? మన తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవన్నప్పుడు దేవుడు మనల్ని మర్చిపోతారా? లేదండి, ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. మనమే పరిస్థితులను బట్టి చెదిరిపోతూ ఉంటాం, బాధపడుతుంటాం. అయ్యో, ఈ పరిస్థితిలో దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటా, అందుకని నాకు ఈ భయంకరమైన శ్రమ, శోధన అని అనుకుంటూ ఉంటాం. కానీ గుర్తు పెట్టుకోండి, ఆ శోధనలో కూడా నిన్ను మర్చిపోకుండా ప్రభు నిలబడి నీ కొరకు పోరాడే దేవుడుగా ఉన్నారు. ఆ శోధన నుంచి విడిపించే దేవుడుగా ఉన్నారు. గొప్ప చేసే దేవుడుగా ఉన్నారు. నీ తరఫున యుద్ధము చేసే దేవుడుగా ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఎందుకు అంత దిగులు? పిచ్చుకలు పోషింపబడుతున్నాయి కదా? అవునా? దేవుని సృష్టిలో సృష్టి అంత అద్భుతంగా నడిపించబడుతున్నాయి. నువ్వు నడిపించబడవా? ఖచ్చితంగా. దేవుడికి నీకేమి కావాలో, నీకేది మంచో, నీకేది క్షేమమో, నీకేది మంచి అయినదో, లేకపోతే నీకేది మేలైనదో, నీకేది అవసరత ఉందో దేవునికి అంత తెలుసు. కానీ ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు నీకు తగిన ప్రతిఫలాన్ని, లేదా నువ్వు అవసరతలో ఉండగా నీ అవసరతని నువ్వు ఊహించినంతగా, నీవు నీ కుటుంబం పట్ల ఆలోచించినంతగా దేవుడు నీ పట్ల ఆలోచన చేసి నిన్ను గొప్ప చేసే దేవుడుగా ఉన్నారు. ఇంతవరకు నడిపించిన దేవుడు, పోషించిన దేవుడు, సహాయం చేసిన దేవుడు వదిలిపెడతారా? మనుషులు వదిలిపెట్టినట్లుగా నీ చేయి మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదండి. అనొచ్చు, అక్క భయంకరమైన శ్రమ, అక్క భయంకరమైన శోధన, మీకేం తెలుసు మాకున్న పరిస్థితులు, లేదా అనేకులతో ఈ మాటలు చెప్తున్నారు అనుకుంటా. బాధలు భయంకరంగా ఉన్నాయండి. నా స్థానంలో ఉంటే తెలుస్తుంది నేను ఎంత బాధను అనుభవిస్తున్నానని. అవునండి, ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. ఎన్నో భయంకరమైన శోధనలు మీరు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. కానీ చూడండి, దేవుడు గొప్ప దేవుడు. అవి ఏవైనా వాటి నుండి దాటించగలడు. వాటిలో నీ కొరకు నిలబడగలరు. నేను మర్చిపోకుండా నీ కొరకు అద్భుతంగా అన్ని విషయాలు నీకు సహాయకుడిగా ఉండే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. బాధపడకండి, భయపడకండి. అన్ని విషయాల్లో దేవుడు మర్చిపోకుండా కృప చూపించబోతూ ఉన్నారు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను చూస్తున్న దేవుడు. నిన్ను గొప్ప చేయబోతున్నారు. ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకుని ఉదయకాల సమయంలో ప్రార్థించండి. అవును, నేను అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠురాల్ని కానా? ఖచ్చితంగా దేవుని దృష్టిలో నేను విలువైన వాడిని, విలువైన దాన్ని. ఈ సృష్టి అంతట్లో, దేవుడు చూసిన సృష్టి అంతట్లో దేవునికి ఇష్టమైనది ఎవరో తెలుసా అండి? మనమే. ఆమెన్. మనమే ఆయనకి ప్రియులము. ఆమెన్. మనల్ని అన్నిటికన్నా
కంటే గొప్పగా ప్రేమిస్తున్న దేవుడిగా ఉన్నారు. ఆయన సృష్టించిన మనము నిజంగా ఆయన ఎంతగా ప్రేమిస్తే మరి ఆ ప్రేమను ఇంతవరకు అనుభవిస్తూ ఉన్నాం కదా. అవునా, ఆయన ప్రేమ గొప్పదండి. మనుషులు మనం మర్చిపోతున్నారు, బంధువులు మర్చిపోతున్నారు, ఇంటివారు మర్చిపోతూ ఉన్నారు, స్నేహితులు మర్చిపోతున్నారు. కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నేను మంచి మార్గంలో నడిపించే దేవుడు. ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని మనుషులు అంటున్నారేమో, విలువ లేని వాడివి, నీకంటూ ఒక విలువ లేదు అని నేను అలా చీప్గా తీసి పడేస్తున్నారు అనుకుంటా. నీకు నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే, లేకపోతే నువ్వెందుకు బ్రతకడం అన్నట్లుగా ఎన్ని మాటలు అంటున్నారేమో. కానీ వారి ఎదుట ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. మనుషుల దృష్టిలో నీకు విలువ లేదేమో, కానీ దేవుని దృష్టిలో నీవు విలువైన వాడివి, విలువైన దానివి. ధైర్యంగా ఉండండి. ఒకానొక రోజున మాట్లాడుతున్న వారు నోర్లు మూయబడుతున్నట్లుగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నారు, ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ధైర్యంగా ఉండండి. పరిస్థితులు మార్చే దేవుడు నీతో ఉండగా అధైర్యపడకు, భయపడకు, ధైర్యంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల్ని అయా బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంత బలమైన మాటలయ్యా. అయా ఇదిగోండి తల వెంట్రుకలు ప్రభా, ఇదిగోండి అయా లెక్కింపబడి ఉన్నావని మాట్లాడుతున్నావు. అవునయ్యా, అన్నిటినీ కూడా నువ్వు అయా ఇదిగోండి నీ లెక్కలోనికి తీసుకునే దేవుడు, ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఏ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నన్ను మర్చిపోయారేమో, నన్ను విడిచిపెట్టారేమో అనే పరిస్థితులను బట్టి బాధపడుతున్నారేమో, కానీ ఈ మాటలు వారిని ధైర్యంలోనికి నడిపించును గాక. సహాయం చేయండి ప్రభా. మనుషులు మా చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ నువ్వు విడిచిపెట్టే దేవుడో కాదు, మర్చిపోయే దేవుడవు కాదు, ఇంకా అద్భుతంగా నడిపించే దేవుడు. ఉదయకాల సమయంలో నా దృష్టిలో మీరు విలువైన వారు, శ్రేష్ఠులు అన్ను అయ్యా నీ మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. అవునయ్యా, ఈ సృష్టింతులో ప్రభా మేమే మీకు విలువైన వారము అయ్యా. ఇదిగోని మమ్మల్ని ప్రేమిస్తున్నారు, హెచ్చిస్తున్నారు, నడిపిస్తున్నారు, ఇంకను నడిపించండి. ఎంతమంది అధైర్యంతో ఉన్నారో, దిగులుతో ఉన్నారో, వారికి ఉన్న వేదన మీరు కొట్టివేయండి, వారి పరిస్థితులన్నింటినీ చక్కబెట్టండి, గొప్ప చేయండి. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యము, నీ బలము, నీ శక్తిని దయచేయండి. చేస్తున్న ప్రతి పనులలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాగా అందరినీ మీరు బ్లెస్ చేయండి. అధికమైన కృపతో, అధికమైన దీవెనలతో మీరు నింపండి, అద్భుతం జరిగించండి. ప్రతి విషయంలో, ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు యవనస్తులు, ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి వారి ఉద్యోగాల కొరకు వెయిట్ చేస్తున్నారు, వారి జీవితంలో విజయం కలుగును గాక. చిన్న పిల్లల పైన మీ కృప కలుగును గాక. వారు చదువుతున్న చదువులలో మీరు తోడే ఉండండి. పెద్దవారికి మీరు తోడే ఉండండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి మీరు తోడే ఉండండి. అన్ని విషయాల్లో ప్రభు బిడ్డలకి తోడే ఉండండి. ఎంతమంది అయితే అయా నష్టాల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో, బాధలలో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. అయా మేము ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలాలు లేక, ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, కోర్టు సమస్యల మధ్యలో ఉన్నారో వారికి విజయం కలుగును గాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా ఏది కావాలన్నా అడిగి పొందుకునే అనుభవంలోనికి మీరు నడిపించండి. ఉదయ కాల సమయంలో ప్రత్యేకంగా మీ మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ అయా ఇదిగోండి ప్రతి విషయంలో ముందుకు సాగుటకు ధైర్యంగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. విధవరాళ్లను, అనాథులను, వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రభా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిపైన మీ కృపను ఉంచండి ప్రభా. మా లీడర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని పరిపాలన వారు చేయుదురుగాక. అయా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి చక్కని అధికారులు అయా ఎంతమంది అయితే ప్రభా ఉన్నారో ప్రభా ఆంధ్ర తెలంగాణలో వారందరూ బ్లెస్ అవుదురుగాక. వారి కుటుంబాలు బ్లెస్ అవును గాక. మంచి పరిపాలనతో వారు బలంగా ముందుకు సాగుదురుగాక. ఇక్కడ ఆగకుండా ధైర్యంగా ముందుకు సాగట కృప చూపించండి. ప్రతి విషయంలో అయా అద్భుతం జరిగించండి. మీ ప్రభా మీ కృపను అందరికి ఉంచమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేంటును గాక. ఆమేన్. కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 18వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు మంచుకంటి భవన్ సిపిఎం ఆఫీస్ పక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం నందు జరుగును. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మా తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 19వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు జరుగును. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం నందు జరుగును. తప్పకుండా ఈ తైలాభిషేక ఆరాధనలో మీరు మీ కుటుంబ సభ్యులు పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధన ద్వారా బలపరచబోతూ ఉన్నారు. మీ సమస్య ఏదైనా దేవుడే పరిష్కారం ఇవ్వబోతూ ఉన్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. నిరుద్యోగ సమస్యలతో మీరున్నారా? ఆర్థిక ఇబ్బందులతో మీరున్నారా? సంతానము లేని పరిస్థితుల్లో మీరున్నారా? అప్పుల సమస్యలతో మీరున్నారా? కుటుంబంలో సమాధానము లేక చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో మీరున్నారా? అవి ఏవైనా దేవుడు మీ ఆత్మీయ స్థితిని మొదటిగా బలపరిచి అన్ని విషయాల్లో కృప చూపించబోతున్నారు, సమాధానంతో నింపబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 26వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, కాకినాడ JNTU పక్కన, పిఠాపురం రోడ్, కాకినాడ నందు జరగబోతుంది. తప్పక ఈ ఆరాధనలో మీరు మీ కుటుంబ సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. పరిస్థితులు ఏమైనప్పటికీ నీవు చేసే స్తుతి నీ ప్రతి పరిస్థితిని మార్చబోతోంది. తప్పకుండా ఈ ఆరాధనలో స్తుతించండి, దేవుని మహిమపరచండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఈ ఆరాధనలో దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో, అప్పుల సమస్యతో, చనిపోవాలని ఆలోచనల మధ్యలో నీవు నీ కుటుంబం ఉందేమో, ఆర్థిక పోరాటాలతో నీ కుటుంబము సతమతం అయిపోతున్న పరిస్థితిలో ఉన్నా, దేవుడు ఈ ఆరాధన ద్వారా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి, మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. ఆగస్ట్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం మేవా ఫంక్షన్ హాల్, కాకినాడ నందు కలుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.